కానీ ఎలక్షన్ మొత్తం ఒక పోలరైజేషన్ ఎజెండాగా మారుతుంది. వీళ్ళు నోరు తెరిస్తే బీజేపీనో నరేంద్ర మోడీనో మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు మతం కోసం పనిచేస్తారు ఇట్లా అని చెప్తారు. కానీ ఈరోజు మతం పేరు మీద కులం పేరు మీద నీచమైన రాజకీయాలు చేస్తున్న పార్టీలు టిఆర్ఎస్ కాంగ్రెస్. ఒకడేమో మైనారిటీ ఓట్ల కోసం వాళ్ళ సంతుష్టీకరణ కోసం వాడికి మంత్రి పదవి ఇస్తాడు ఎలక్షన్ కోడ్ ను మొత్తం ఉల్లంఘించి. ఇంకోటి ఏం చేస్తారంటే నేను మసీదులు కట్టియను గుళ్ళు కట్టియను నేను సెక్యులర్ అని చెప్పుకుంటూనే మరి ఆయన కూడా వీళ్ళ కోసమే పనిచేస్తాడు. షేక్పేటలో పోయి ఎక్కడ ప్రచారం చేస్తున్నా ఆయన చేసిన రోడ్ షో ఏరియాలో చేస్తుండు. ఆయన చేసిన షేక్పేటలో కూడా ఆయన చేస్తున్న ఏరియా ఏదంటే కంప్లీట్ గా ఒక వర్గం సంబంధించిన ప్రజలను వాళ్ళ ఓట్ల కోసమే పనిచేస్తారు తప్ప ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఒకటే అనే భావము అభివృద్ధి అందరికి సమానంగా జరగాలనే భావాన్ని వీళ్ళు మర్చిపోయారు. నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఏదైతే గత సుమారుగా రెండేళ్లుగా అందరికి ఉచితంగా రేషన్ ఇస్తున్నారు. ఇందులో కులం లేదు మతం లేదు ఎవరు లేరు. అర్హులైన వాళ్ళందరికీ ఉచితంగా ఇస్తున్నారు. ట్రిపుల్ తలాక్ దిశేసిండు. 370 ఆర్టికల్ కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ వస్తే ప్రతి విషయంలో కూడా ఏదో నిజంగా సెక్యులర్ మేమేనా బాబు మీరు కాదు, మీరు ఏదో నమ్మించి గొంతు కోసేటోళ్ళు. ఈరోజు ఆయన చేసిన పాదయాత్ర కూడా ఆయన చేసినటువంటి రోడ్ షో కూడా గంతే ఉందన్న.